ఈ రోజు జరిగిన కౌన్సిల్లో ఏం జరిగిందో మీడియా మిత్రులందరూ కూడా చూస్తున్నారు. ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు 30 కోట్లు ఇచ్చామని టేబుల్ ఎజెండా అంటారు. టేబుల్ ఎజెండా ఎందుకు టేబుల్ ఎజెండా? ఏమైనా ఉదయం నిర్ణయం తీసుకొని ప్రింట్ చేశారా? టేబుల్ ఎజెండా ఇవ్వడం కేవలం మాకు తెలియకూడదు అని టేబుల్ ఎజెండా ఇవ్వడం. ఈ టేబుల్ ఎజెండాలో మీరు చూస్తే అన్ని వర్కులు నామినేషన్ పద్ధతిలో సేమ్ క్యాండిడేట్ సిహెచ్ పుల్లారావు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను. సిహెచ్ పుల్లారావు ఆయనకే నామినేషన్, ఆయనకే రోడ్ వర్క్ సగం చేసి మానేశాడు. ఇప్పుడు చోడవరం రోడ్డు కూడా సగం నాణ్యత లేని పనులు అయినా కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చారు. ఏమంటే టేబుల్ ఎజెండా ఈరోజు డేట్ వేసి ఇచ్చారండి. దీన్ని స్థిరీకరణ చేయాల్సింది కౌన్సిల్. ఈరోజు కౌన్సిల్ స్థిరీకరణ చేయాలి. ఈ వర్కులు స్టార్ట్ అయ్యాయా, స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అయితే అగ్రిమెంట్ ఇచ్చారా? అగ్రిమెంట్ ఇస్తే ఎస్టిమేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలో వీళ్ళకి తెలుసా? అజాక్స్ తోటి వేస్తున్నారండి, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఒక క్వాలిటీ లేదు. నేను ఎప్పుడైతే అజాక్స్తో వేస్తున్నారు క్వాలిటీ లేదన్నామో, క్వాలిటీ వన్ ఈరోజు సొంతంగా 0.99%కి పద్మమ్మడి గారి క్వాలిటీ వన్ కూడా మార్చేశారు. అంటే వీళ్ళు చేసే తప్పులు బయట పడకూడదని పూర్తిగా ఇదే చెప్తున్నాం. ఎన్ని వర్కులు చేయండి, ఏమి చేయండి, అన్ని సగం పనులు. కేవలం 6 నెలల ముందు కొబ్బరికాయ కొడితే చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి? ఇంకా 45 రోజుల ముందు కొబ్బరికాయలు కొడతారా? ఎవరిని మోసం చేయడానికి? కేవలం ప్రజలను మోసం చేయడానికి. అధికారులు నీళ్లు ట్యాంకర్లకేమో 50,000 పెట్టుకుంటారు. మంచి నీటితో రోడ్లు దొరుకుతున్నారండి. కాంట్రాక్టర్ ఏం చేయాలి? వాడు సొంతంగా తడపాలి. అంతేకాదు తర్వాత తీసుకుంటానంటున్నారు. 2 లక్షల రూపాయలు బోరు అవినీతి జరిగిందండి, టేబుల్ ఎజెండాలో పెట్టారు. దీని మీద చర్యలు తీసుకుంటే ఆర్డీఓ లెటర్ ఇచ్చాం, కమిషనర్కి ఒక లెటర్ ఇచ్చాం. దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? మీరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి వాటాలతో పాటు మీకు వాటాలు అందుతున్నాయి. ఇలా డబ్బులు పంచుకుంటూ పోతున్నారు. నర్సీపట్నంలో లో వోల్టేజ్ సమస్య ఉందండి. నా వార్డులో లో వోల్టేజ్ సమస్య ఉంది, ఇక్కడ ఇల్లులకు లో వోల్టేజ్ వస్తుందంటే లోడ్ చాలలేదండి. లోడ్ చాలకపోతే ఏం చేయాలండి? గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి. అంతేగాని మీరు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ వేసుకోమని చెప్తున్నారండి. ఇక్కడ ఏయి మరి ఆయనకి ఎంత అందుతుందో, ఎంత అందాలో నాకు అర్థం కావట్లేదు. ఒక కొత్తగా కట్టే ఒక అపార్ట్మెంటో లేకపోతే పెద్ద సముదాయం ఏదో జరిగితే వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. అంతేగాని లోడ్ తగ్గితే ఇప్పుడు 4 ఇల్లు కట్టుకున్నారండి, 5 ఇల్లు 6 ఇల్లు పెరిగితే లోడ్ పెరుగుతుంది. ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ కరెంట్ ఏమంటారు? మీరు వేసుకోవాలి సొంతంగా అంటారు. సొంతంగా వేసుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకు, పన్నులు ఎందుకు? గవర్నమెంట్ ఏ పని చేయదా? ఈ నెల 30వ తారీఖుకి వడ్డీ మాఫీ అంటున్నారు. అంటే ఇక్కడ దిగిపోయేలోపు ఉన్నదంతా తినేయాలి. 5 సంవత్సరాల నుంచి లేనిది వడ్డీ రుణమాఫీ ఈ 30వ తారీఖు లాస్ట్ డేట్. ఎంతవరకు ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు. మీరు ప్రతిదీ నల్లకొక్కను చూపించి నల్లమే కంటే నమ్మే ప్రజలు ఎవరూ లేరు. ఈరోజు టిక్కో ఇల్లు ఇచ్చారు. April 1 నుంచి 3,000 రూపాయలు చెప్పిన అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది అమౌంట్. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందులోకి వెళ్ళే పరిస్థితి ఉందా? కరెంట్ కనెక్షన్ ఇచ్చారా? నీటి కనెక్షన్ ఇచ్చారా? బాత్రూమ్ కనెక్షన్ ఇచ్చారా? ఏదీ లేదు. తాళాలు తీసేసుకొని మీకు అయిపోద్దండి అంటున్నారు. 2018లో స్టార్ట్ చేస్తే 2019 ఎలక్షన్ నాటికి 75% పైన పనులు పూర్తి చేసాం. మీరు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేక కేవలం ఒక రంగులే వేశారండి. 4.5 సంవత్సరాలు కూడా కాదు, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలకి వీళ్ళేసింది రంగులే. కుళాయి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వలే. మొత్తం జనాలు మసిలే పరిస్థితి లేదు, పాములు తిరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాళాలు ఇచ్చేసి ఇప్పుడు అర్జెంట్గా మేము ఏదో చేసేసాం అని చెప్పేసి మళ్ళీ పాలాభిషేకాలు కొబ్బరికాయలు. ఎవరిని మోసం చేయడానికి అండి? ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీకు దగ్గరికి పడింది, సమయం అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్లో మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఎంప్లాయీస్కి చెప్తున్నాం, వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి మీకు సగం మాకు సగం పంచుకు తినేస్తున్నారు. వీటన్నిటికీ కూడా రేపు ఉదయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.